400 కోట్లు ఎవరైనా ఇస్తానంటే వద్దనే వాళ్ళు ఉంటారంటే ఉంటారు. లోకల్లో కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు. ఇంగ్లాండ్కి చెందిన 37 ఏళ్ల బ్రెండన్ గ్రిమ్షా జర్నలిస్టుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడు అయిన అతడు ఓసారి విహారయాత్రకు సేషెల్స్ దీవులకు వెళ్ళాడు. అక్కడ విహరిస్తుండగా యమన్ అనే 25 ఎకరాల దీవి అమ్మకానికి ఉందని తెలిసి కొనేశాడు. సముద్రం మధ్యలో ఉన్న ఎడారి లాంటి నిర్జన ప్రాంతాన్ని కొన్నాడే గాని ఏం చేయాలో అతడికి తెలియదు. ఇదంతా 1962లో జరిగింది. వృత్తిపరంగా బ్రెండన్ గ్రిమ్షాకి ఊపిరి సలపని పని. దాంతో కొన్నాళ్ళు దీవి గురించి మర్చిపోయాడు. అయితే తన వృత్తి వల్ల అతడికి తగ్గిపోతున్న అడవులు, అంతరించిపోతున్న పక్షి జాతుల గురించి తెలిసింది. అప్పుడు వచ్చింది అతడికి ఆలోచన. తాను కొన్న దీవిని ఓ అందమైన అడవిగా తీర్చిదిద్దాలని. స్నేహితుడు రెనీ కూడా ప్రోత్సహించారు. ఇద్దరూ కలిసి ఆ దీవికి వెళ్లారు. బ్రెండన్ వృత్తిని కూడా వదిలేసి తండ్రితో కలిసి అక్కడే నివాసం ఏర్పరచుకుంటే రెనీ తరచూ వెళ్ళి వచ్చేవాడు. 1, 2 కాదు, ఏకంగా 40 ఏళ్లు ఇద్దరు ఆ దీవి తప్ప మరో ప్రపంచంతో సంబంధం లేనట్లు బతికారు. చుట్టుపక్కల దీవుల నుంచి విత్తనాల్ని, మొక్కల్ని తెచ్చి నాటడం, అవి కుదురుకునేదాకా సంరక్షించడం ఇదే పని. మొదట్లో ఎక్కువ పరికరాలు కూడా ఉండేవి కావు. చేతులతోనే పాదులు తవ్వి కలుపు మొక్కలు పీకి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. పిచ్చి మొక్కలు తప్ప ఒక్క చెట్టు పిట్ట ఏమీ లేని చోట విసుగు విరామం లేకుండా పొడవాటి రహదారులను సైతం వాళ్ళ చేతులతో తవ్వి చదును చేసుకున్నారు. చెట్లన్నీ పెరుగుతూ ఎడారి దీవికి పచ్చదనాన్ని అద్దుతుంటే చూసి ఆనందించేవారు. వీరి కృషి చూడటానికి తరచూ పరిశోధకులు, పర్యావరణ ప్రేమికులు వస్తుండేవారు. ఇప్పుడు ఆ దీవిలో 16,000 భారీ వృక్షాలున్నాయి. 120 అరుదైన పెద్ద తాబేళ్లున్నాయి. ఇక జంతువులు, పక్షి జాతులకైతే లెక్కే లేదు. వాటన్నిటికీ కారణం ఇప్పుడు యమన్ ప్రపంచంలోనే అత్యంత చిన్న జాతీయ అభయారణ్యంగా పేరు పొందింది. ఇంత కష్టపడి తీర్చిదిద్దిన అడవిని అమ్మేయమని, అక్కడ రిసార్టులు కట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని బ్రెండన్ మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. సౌదీ రాకుమారుడు సైతం $50 మిలియన్ ఇస్తానని బేరం పెట్టాడు. అతడు దేనికి లొంగలేదు. ప్రకృతి ప్రేమికుల సందర్శనకు తప్ప ఆ దీవిని మరో విధంగా ఉపయోగించడానికి ఇష్టపడలేదు. అందుకనే సేషెల్స్ ప్రభుత్వంతో మాట్లాడి అభయారణ్యంగా ప్రకటించేలా చేశాడు. ఇప్పుడు అతడు లేడు. మనిషి తలుచుకుంటే ఏం చేయగలడో చెప్పేందుకు అతడు సృష్టించిన అడవి ఉంది. బ్రెండన్ నిస్వార్థ కృషి గురించి చెప్పే ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ డాక్యుమెంటరీ కూడా ఉన్నది. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.